వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అండి. ఈరోజు అయితే మేము బద్దపోషమ్మ కొన్ని కోసుకున్నాం, సమ్మక్క కొన్ని కోసుకున్నాం. 2 కోళ్ళైనాయి కదా మమ్మీ. చికెన్ పచ్చడి చేయని అడిగింది చిట్టి తల్లి. నేను పచ్చడి చిట్టి ఈరోజు నాకు నడుము నొప్పి ఉంది కదా, నేనైతే పచ్చడి పెట్టానంటే ఉప్పు కారం అన్నీ కలిపింది చిట్టి తల్లి. ఉప్పు కారం అల్లం మంచి అన్నీ కలిపి పక్క పెట్టుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కోసుకొని పోపులు వేసి కొద్ది అల్లం మసాలాలు కూడా పోపులు వేసి చికెన్ కథం అలా వేసి కలిపి డీప్ ఫ్రై చేసి లాస్ట్లో గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దింపింది. ఇది బ్యాచిలర్స్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చారు ఉంటే బాగుంటుంది, రేపైనా ఖరాబ్ కాదు. ఈ కర్రీ అయితే ఖరాబ్ కాదు, ఎందుకంటే మనం ఆనియన్స్ వేయలే కాబట్టి ఈ కర్రీ అయితే ఖరాబ్ కాదు. ఇలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా వాటర్ వేయలే కాబట్టి, ఆనియన్స్ వేయలే కాబట్టి చాలా బాగుంటుంది. చారు ఉంటే దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ చేయండి. చిట్టి తల్లి అయితే ఇలా చేసింది. చిట్టి తల్లి కోసం అన్నా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చిట్టి తల్లి అయితే ఈరోజు సంబరపడుతుంది నాకు చికెన్ అండి వచ్చిందని. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ షేర్